దేశానికి ఆదర్శంగా నిలిచిన మిషన్ భగీరథ పథకాన్ని కేసీఆర్ పై కోపంతో రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో పల్లె పట్నం అన్న తేడా లేకుండా తాగునీటి కష్టాలతో అల్లాడుతోందన్నారు. మార్పు అని చెప్పి ప్రజలను ఏమార్చి ఉమ్మడి రాష్ట్రం నాటి కన్నీటి వ్యధను మళ్లీ తెచ్చారని ఎద్దేవా చేశారు. నేడు పత్రికల్లో వచ్చిన ఇంటికో కథ తాగునీటి వ్యధ కథనం రేవంత్ రెడ్డికి అంకితమిస్తూ హరీష్ రావు ట్వీట్ చేశారు. కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీటి సరఫరా చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్కు కనీసం ఆ పథకాన్ని కొనసాగించడం చేత కావడం లేదని హరీష్ రావు అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ఎక్కడ చూసినా మళ్లీ ట్యాంకర్లు, బిందెలు, డ్రమ్ములు దర్శనమిస్తున్నాయన్నారు. పథకాలు ఉన్నాయి, ఫలితం లేదు. పైపులున్నాయి, నీళ్లు రావు. వాడుకునే నీరు వాటుంచితే దాహార్తి తీరే నీరు కూడా రావడం లేదని హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పటికైనా కళ్లు తెరిచి నోటి నుంచి అబద్దాల ప్రవాహాన్ని పారించడం మానేసి మిషన్ భగీరథ పైపుల్లో నీళ్లు పారించాలని సూచించారు. ప్రజల కన్నీటి బాధలు తీర్చాలని హితవు పలికారు.